మనందరికీ తెలిసిందే. ప్రముఖ నటులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్కు హెల్త్ బాగాలేదని, ఆయన కిడ్నీ సమస్యలు ఉన్నాయని, డయాలసిస్లో ఉన్నారని, ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని 50 లక్షలు దానికి ప్రభాస్ ఆఫీస్ నుంచి కాల్ చేసి సూపర్ స్టార్ మన తెలుగు హీరో ప్రభాస్ ఆఫీస్ నుంచి కాల్ చేసి మేము ఇస్తామని చెప్పారు అని చివరికి ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు కూడా ఆ కాల్ని నమ్మి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కాల్కి సంబంధించిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఎంతో ఆనందపడిపోయారు, పాపం ఎంతో బాధలో ఉన్నారు, ఎన్నో రోజుల నుంచి సఫర్ అవుతున్నారు. ఆర్థికంగా ఎవరు ఆదుకుంటారని చాలా ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్న వాళ్ళకి అలాంటి ఒక కాల్ వచ్చిందంటే ఎంత ఆశపడతారు. ఒక మధ్యతరగతి కుటుంబానికి, ఇంత కష్టాల్లో ఉన్న కుటుంబానికి అలాంటి ఒక ఆశ కనిపిస్తే ఎంత హోప్స్ పెట్టుకుంటారు, మనందరికీ తెలిసిందే. మీరు నేను ఆ స్థానంలో ఉన్నా సరే అలాగే ఉంటాం. కానీ ఇప్పుడు ఆ కాల్ ఫేక్ అయితే ఏంటి పరిస్థితి? ఇక ఒక రకంగా చెప్పాలంటే ఫిష్ వెంకట్కి ఆపరేషన్ చేయడమే తరువాయి. ఆయన కొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్నారు, ఎప్పట్లాగా నటించబోతున్నారు నవ్వుతూ అంటూ అందరూ భావించారు. కానీ అది ఫేక్ కాల్ అయితే వారి పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఇక మన కష్టాలు తీరిపోయాయి, నా తండ్రి బ్రతుకుతాడు అనుకున్న ఆ కూతురు పరిస్థితి ఏంటి? నా భర్త బతుకుతాడు అనుకున్న ఆ భార్య పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఎంత దుర్మార్గమైన మనస్తత్వం ఉంటే ఇలాంటి పనులు చేస్తారో ఒకసారి ఆలోచించండి. జంతువుల కంటే హీనమైనటువంటి క్రూరత్వం ఉంటే తప్ప, క్రూరమైన జంతువుల కంటే క్రూరత్వం ఉంటే తప్ప ఇలాంటి పనులు చేయరు. ఆ విషయం గురించి మనం మాట్లాడబోతున్నాం. ముందుగా ఒకసారి ఫిష్ వెంకట్ గారి డాటర్ ఏమన్నారో ఆవిడ మాటలో విందాం. ఒకసారి ఫిష్ వెంకట్ గారి డాటర్ ఏమన్నారో ఒకసారి ఆవిడ మాటల్లోనే విందాం ఈ కాల్కి సంబంధించి. నమస్తే అండి అందరికీ, నా పేరు శ్రవంతి, నేను ఫిష్ వెంకట్ వాళ్ళ కూతుర్ని మాట్లాడుతున్నాను. ప్రభాస్ కాల్ వచ్చింది అని చెప్పి, ప్రభాస్ హెల్త్ ఇష్యూ అని చెప్పి అందరు అంటున్నారు. అది ఫేక్ న్యూస్ అండి. నాకు కాల్ వచ్చింది, ప్రభాస్ పిఏ అని చెప్పినాడు. నేను ఏం చేశాను, పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలంటే చెప్పిన. ఇంతవరకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అది అమౌంట్ కూడా ఇవ్వలేదండి, 50 lakhs ఇవ్వలేదు, ఫేక్ అది. ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరు అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వలేకుండా చేసేస్తున్నారు. కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి. ఏది వచ్చినా కానీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ, నా పేరు శ్రవంతి, నేను ఫిష్ వెంకట్ వాళ్ళ కూతుర్ని మాట్లాడుతున్నాను. ప్రభాస్ కాల్ వచ్చింది అని చెప్పి, ప్రభాస్ హెల్త్ ఇష్యూ అని చెప్పి అందరు అంటున్నారు. అది ఫేక్ న్యూస్ అండి. నాకు కాల్ వచ్చింది, ప్రభాస్ పిఏ అని చెప్పినాడు. నేను ఏం చేశాను, పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలంటే చెప్పిన. ఇంతవరకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అది అమౌంట్ కూడా ఇవ్వలేదండి, 50 lakhs ఇవ్వలేదు, ఫేక్ అది. ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరు అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వలేకుండా చేసేస్తున్నారు. కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి. ఏది వచ్చినా కానీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. ఫిష్ వెంకట్ గారి కూతురు శ్రవంతి గారు మనతో మాట్లాడబోతున్నారు. ఒకసారి మనం డైరెక్ట్గా మాట్లాడి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. శ్రవంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రవంతి గారు, ఇప్పుడే మీరు మాట్లాడిన ఒక వీడియోను కూడా మేము ప్లే చేసాం. ఇలా న్యూస్ ఛానల్స్ అన్నీ చెప్పడం వల్ల వచ్చేవాళ్ళు కూడా రావడం లేదు, మరి మళ్ళీ మాకు ఏ కన్ఫర్మేషన్ రాలేదు అంటున్నారు. అసలు ఈ కాల్కి సంబంధించి మీ కాల్ ఎప్పుడు వచ్చింది, ఏం చెప్పారు ఆ కాల్లో? నాకు మండే రోజు కాల్ వచ్చిందండి. ఈవినింగ్ కాల్ చేశారు. ప్రభాస్ నుంచి కాల్ చేస్తున్నానండి. ప్రభాస్ పిఏ మాట్లాడుతున్నాను. ప్రభాస్ గారు కాల్ చేయమన్నారు, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగమని చెప్పినారు అని చెప్పి కాల్ చేశారు నాకు. నేను అన్నాను, అవునండి కావాలి, హెల్ప్ కావాలి సార్ అని చెప్పి నేను అన్నా. తను అన్నాడు, నా నంబర్ సేవ్ చేసుకోండి, నేను మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను సార్, షూట్లో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్, మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పినాడండి. అది అక్కడికే లాస్ట్. ఇంతవరకు కాల్ రాలేదు, ఏం రాలేదండి. 3 days నుంచి నేను కాల్ బ్యాక్ చేస్తున్నాను, అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు తను. అంటే చెప్పారా ఎంత ఇస్తాము ఏంటి అనేది ఏమైనా చెప్పారా? అసలు ఏం చెప్పలేదు, జస్ట్ హెల్ప్ కావాలా మీకు సార్ అడగమన్నాడు అని చెప్పి ఒక్కటే మాట అంతే. ఇంత ఇస్తాను, 50 ఇస్తాను అట్లా ఏం చెప్పలేదండి. ఫేక్ న్యూస్ ఎందుకండి ఇట్లా చేస్తున్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు. ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వకుండా ఎందుకండి ఇట్లా చేస్తున్నారు? శ్రవంతి గారు,
వీఆర్ ఆల్సో సారీ, మేము కూడా వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే అందరూ నమ్మారు, ఇది నిజం అనుకో, ఎందుకంటే ప్రభాస్ గుణం అలాంటిది కాబట్టి. అంటే ఒక్కసారి మా నుంచి కాల్ చేసి నేను ఇచ్చిన, అవును సార్ ఇచ్చారు అని అంటే మీరు అప్పుడు నమ్మి ఇష్యూ చేయాలి, కానీ ఇట్లా నమ్మక ముందుకే ఎట్లా సార్? అవునండి, అంటే ప్రభాస్ గారి దానగుణం గురించి అందరికీ తెలుసు కాబట్టి ఆ న్యూస్ వచ్చిన వెంటనే నిజంగానే అంటే ఆలోచించడానికి, డౌట్ పడడానికి అవకాశం లేకుండా పోయింది. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ, అందులో మేము కూడా భాగమైనందుకు. ఈ విషయాన్ని మాత్రం మేము ఇంతటితో ఖచ్చితంగా వదిలిపెట్టాం. మీకు ఇలా మిమ్మల్ని మభ్యపెట్టి మీ కండిషన్ నంబర్ కూడా ఉంది, నేను మీకు నంబర్ కూడా పంపిస్తాను. ఇప్పుడు నేను ఒకసారి చెప్పండు శ్రవంతి గారు, ఒకసారి మీరు నాకు నంబర్ పంపించారు, ఒకసారి ఆ నంబర్కి నేను ట్రై చేస్తాను కాల్ చేయడానికి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి అమ్మా. ఎంత దారుణంగా, ఎంత పైశాచికత్వం ఉంటే అసలు ఇలా వ్యవహరిస్తారు. ఎంతో కష్టాల్లో ఉన్నారు, తండ్రి ఆరోగ్యం ఎలా ఉంటుందో అంటూ ఎంత భయపడుతూ ఉంటారు, కుటుంబం మొత్తం ఎలాంటి పరిస్థితుల్లో ఉండుంటారు. అలాంటి వాళ్ళకి నిజంగా అలాంటి ఒక కాల్ వస్తే ఎంత హోప్, ఎంత రిలీఫ్ ఉంటుంది. ఇక మా తండ్రి బతుకుతారని, అంతా బాగుంటుంది అని చెప్పేసి శ్రవంతి గారు అనుకుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటారు. తీరా చూస్తే అది అబద్ధం. అంటే ఇలాంటి పరిస్థితులను కూడా ఇలా ఫేక్ చేస్తున్నారంటే ఎంత క్రూరత్వం ఉంటే అలా చేస్తారు. ఒకసారి వాళ్ళకి కాల్ చేద్దాం, నంబర్ నా దగ్గరికి వచ్చింది, ఒక్కసారి వాళ్ళకి కాల్ చేసి అసలు ఎవరో ఏంటో కనుక్కుందాం. అమ్మా పేరేం చెప్పారమ్మా? నవీన్ అన్నారు కదా? నవీన్. యా, ఒకసారి ఆ నవీన్ ఎవరో ఏంటో ఒకసారి మాట్లాడదాం నిజంగా. ఓకే అండి, మాట్లాడండి. యా, ప్లీజ్ లైన్లో ఉండండి అమ్మా. ఓకే అండి. కాల్ కనెక్ట్ అవ్వట్లేదా? మళ్ళీ ట్రై చేస్తున్నాను నేను. కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. సి యూ కెన్ సి టెంపరరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తుంది. ట్రూ కాలర్లో స్టీవ్ జోసెఫ్ అని వస్తుంది, స్టీవ్ జోసెఫ్ అనే పేరు వస్తుంది. శ్రవంతి గారికి ఏమో నవీన్ అని చెప్పారు. కేరళ అని వస్తుంది, ఇక్కడ కేరళ ఇండియా అని వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి దుర్మార్గుల నంబర్స్ మీకు డైరెక్ట్గా ఇవ్వచ్చు, ప్రజల్లో కూడా చెప్పొచ్చు, కానీ మనమైనా కొంచెం విచక్షణతో వ్యవహరించాలి కాబట్టి ఆ నంబర్ నేను బయటికి చెప్పట్లేదు. శ్రవంతి గారు మీరు ఆ కాల్ వచ్చినప్పుడు మీరు నిజంగా నమ్మారా? ఖచ్చితంగా మీకు హెల్ప్ రాబోతుంది? నమ్మినాను సార్. అంటే మేమున్న పరిస్థితిలో ఇప్పుడు ఏ కాల్ వచ్చినా గానీ అది నిజమే అనుకొని నమ్ముతాం కదా సార్. అంతే కదమ్మా. మరి ఇప్పుడు రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ ఇప్పుడు కేసీఆర్ కవిత దగ్గర నుంచి పిఏ కాల్ అని చెప్పినారు. ఇప్పుడు కూడా అది కూడా 2 days అవుతుంది. ఓకే, మేము ఇట్లా మాకు ఫేక్ కాల్స్ చేసి ఇట్లా నమ్మిస్తున్నారు సార్. అది కూడా ఫేక్ నంబర్ ఏనా? కన్ఫర్మ్ అయిందా మీకు? అంటే మళ్ళీ రెస్పాన్స్ లేదా? కాదని ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, అందుకే నేను ఇంకా అది చెప్పట్లేదు. ఓకే, కానీ ప్రభాస్ గారి నుంచి మాత్రం మాకు ఎలాంటి కాల్ ఏమీ రాలేదండి. ఇది ఫేక్ కాల్ అని తెలిసిపోతుంది మాకు ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు కవిత గారి తరపు నుంచి ఏదో కాల్ వచ్చింది అన్నారు కదా, వాళ్ళు మళ్ళీ రెస్పాండ్ అయ్యారమ్మా మీకు? రెస్పాన్స్ అవ్వలేదండి. మళ్ళీ మీరు ఏమన్నా కాల్ చేశారా? వాళ్ళు ఏమన్నా చేయడం కానీ? చేస్తే తను ఇంకా రాలేదు, వచ్చాక కాల్ చేస్తామని అంటున్నారు. అవునా? సరే, ఒక్కసారి అమ్మ మీకోసం మేము కూడా ట్రై చేస్తాం. కవిత గారి నుంచి నిజంగా ఏదైనా హెల్ప్ అందుతుందా లేదా, అంటే అది ఒరిజినల్ ఫేక్ అనే విషయంలో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మాకు చెప్పండి. ఆర్టీవీ కూడా మీకు తోడు ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేస్తుంది. ఓకేనా? అండ్ మా ఇండస్ట్రీ నుంచి ఇంకెవరైనా రెస్పాండ్ అయ్యారా మీకు? పెద్ద ఆర్టిస్టులు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్ మాకు. ఇప్పటి వరకు ఎవరైనా మీకు వచ్చి మేము ఉన్నాం, మీకు ఏదైనా కావాలంటే చేస్తామని, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, అసలు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వచ్చి ఏదైనా ఇచ్చారా మీకు? ఏదైనా చేశారా? ఇండస్ట్రీ నుంచి మాత్రం ఎవ్వరూ రాలేదండి. మా మెంబర్షిప్ ఉండే ఉంటుంది కదా వెంకట్ గారికి. అమ్మా, మా అసోసియేషన్లో మెంబరేనా వెంకట్ గారు? లేదండి, అందులో లేదు డాడీ. అయ్యో, ఉండుంటే మా నుంచి ఎంత కొంత సపోర్ట్ వచ్చి ఉండేది. మరి ఆయన నుంచి మాకు సపోర్ట్ వచ్చేలాగా మీరే చేయాలండి. తప్పకుండా. అంటే ఆయన మెంబర్ అయినా కాకపోయినా కానీ సీనియర్ ఆర్టిస్ట్ ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా సినిమాల్లో చేశారు కాబట్టి ఖచ్చితంగా మా తరపున మేము కూడా ప్రయత్నిస్తాం.